శ్రావణి, ఏంటా కంగారు? కాస్త ఒక చోట నిలబడు. కంగారు కాక మరేంటండి? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నా? వీడి ఫోన్ ఏమో ఎత్తట్లేదు. ఎప్పుడొస్తాడో, ఈ విషయం వాడికి ఎప్పుడు చెప్పాలో, ఎక్కడున్నాడో ఏంటో. అబ్బా, వస్తాడులే శ్రావణి. రాకుండా ఎక్కడికి వెళ్తాడు? మీరెన్నైనా చెప్తారు. అమ్మాయిని చూడండి. అబ్బాయి ఎప్పుడొస్తాడా, ఎప్పుడు ఈ విషయం చెప్పాలా అని ఎంత ఆతృతగా ఎదురుచూస్తుందో. అదిగో వాడు వచ్చేసాడు. అమ్మా కల్పన, వాడొచ్చాడు. ఈ విషయం చెప్పు, ఎగిరి గంతేస్తాడు. అలాగే అత్తయ్య. మీరు నేను అబ్బా నాంచ కల్పన, చెప్పు. మీకు గుడ్ న్యూస్. మనకి 1 సెకండ్ కల్పన. హలో, కృష్ణ, కృష్ణ, నేను నందినిని చూడాలనుంది. ఇప్పుడే వస్తున్నాను. వన్ మినిట్. కృష్ణ, డాక్టర్, ఈరోజే నందిని స్పృహలోకి వచ్చింది. ముందు మీతో మాట్లాడాలని పట్టుబడితే ఫోన్ చేయాల్సి వచ్చింది. మీరు త్వరగా రండి. మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ అమ్మా. ఏంటది? నందినికి స్పృహ వచ్చిందమ్మా. డాక్టర్ గారు అర్జెంట్గా రమ్మంటున్నారు. వెళ్దాం పదండి నాన్న. పద బాబు, తొందరగా వెళ్దాం. నేను వెంటనే నందిని చూడాలి. నందిని, అమ్మా నందిని. ఆంటీ, ఇది కలో నిజమో అర్థం కావట్లేదమ్మా. నేను అసలు ఊహించనే లేదు మళ్ళీ నీతో ఇలా మాట్లాడతానని. ప్రేమకు చావు లేదు కృష్ణ. నా మీద నీకున్న ప్రేమే నన్ను బ్రతికించింది. మీ అందరినీ మళ్ళీ చూపించింది. నందిని, ఇన్ని రోజులు ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిచింది. ఇన్నాళ్ళకి ఆ దేవుడికి మన మీద దయ కలిగింది. లేదంటే నీ పిలుపు వినేవాడే కాదు. డాక్టర్, మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. ఇందులో నేను చేసిందే ఉంది. నా డ్యూటీ నేను చేశాను. ఇదంతా మీ అదృష్టం. నందిని మామూలు మనిషి అయింది. థ్యాంక్ యూ డాక్టర్. కృష్ణ, ఒకసారి నాతో రండి. పసుపు ముద్దపై నెత్తుటి మరకల పచ్చని జీవితాల్లో కాలం విషం చిమ్మింది. ఊహించని విధంగా బతుకుల్ని ఛిద్రం చేసింది. కానీ విధికి మన మీద ఎక్కడో కొంచెం జాలి మిగిలింది. అందుకే మళ్ళీ నిన్ను కళ్ళు తెరిపించి మా అందరి జీవితాల్లో వెలుగు నింపిందమ్మా. ఏ ఆపరేషన్ లేకుండా నందిని స్పృహలోకి వచ్చిందని ఆనందించాలో, లేక నందిని ప్రస్తుత పరిస్థితి తలుచుకుని బాధపడాలో అర్థం కావట్లేదు. ఏమైంది డాక్టర్? ఏంటి ప్రాబ్లం? చాలా రోజులు బ్లడ్ క్లాట్ అయి కోమాలో ఉండటం వల్ల బ్రెయిన్ వర్కింగ్ ఆగిపోతుంది కదా. బ్లడ్ కొంతవరకే కరిగింది. తీరా కోమాలో నుండి బయటకొచ్చి బ్రెయిన్ వర్క్ స్టార్ట్ అయ్యేసరికి ఓ చిన్నపాటి గడ్డ తయారైంది. అదో చిన్న బెలూన్లా ఉంటుంది. దాన్ని డెండీ వాకర్ సిస్ట్ అని పిలుస్తారు. కానీ మ్యాటర్ సీరియస్ అయినప్పుడు, ఒత్తిడి తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఆ బెలూన్ పగిలిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్, కంగారు పడాల్సింది ఏమీ లేదు కృష్ణ. ఓ సంవత్సరం నందినికి ఎలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పకుండా ఆమెని అనుక్షణం ఆనందంగా ఉంచాలి. అలా చేయగలిగితే కొద్ది రోజుల్లో ఆ బెలూన్ మెల్ట్ అవ్వచ్చు, లేదా ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. నార్మల్గా ఉంటే ప్రమాదం ఏమీ ఉండదు. కానీ బెలూన్ గనక పగిలితే పిచ్చివాళ్లు కావచ్చు, ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు.